విమోచనం, విలీనం, విద్రోహం ఈ 3 మాత్రమే ప్రధానంగా కూడా పార్టీలకు ఆయుధాలుగా తమ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇతరత్ర కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు లైవ్‌లో ఉన్నారు. గుడ్ ఈ మార్నింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 17 అంటే విలీనమా, విద్రోహమా, విమోచనమా? ఏమంటారు మీరు? మేము తెలంగాణ జేఏసీగా ఆ రోజుల్లో అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు చాలా సుదీర్ఘంగా చర్చ చేసిన తర్వాత విలీనం అనే నిర్ణయానికి రావటం జరిగింది. విలీనం తర్వాత విమోచనం జరిగిందా లేదా, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. విద్రోహం జరిగింది అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, ఆ రోజు తెలంగాణ భారతదేశ హైదరాబాద్ రాష్ట్రం, వాస్తవానికి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనం తర్వాత నిజాము పాలన అంతమైపోయి భారతదేశంలో మనం ఒక అంతర్భాగమైన తర్వాత మిలిటరీ పాలన కొంతకాలం, తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, అంటే అధికారుల పాలన కొంతకాలం కొనసాగింది. ఇది మనకు అప్పుడు జరిగినటువంటి వాస్తవం. ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నా ఈ విషయంపై మనం ఒక అంగీకారానికి రావచ్చు అని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ క్రమంలో నిజాం వ్యతిరేక పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళను అందరినీ గుర్తు చేసుకొని మనం జెండా ఆవిష్కరణ చేసుకోవాలి. చేసుకుంటే ఆ చరిత్రను గుర్తు చేసుకుంటేనే మనం భవిష్యత్తు ప్రయాణం అనేది అర్థమవుతుందని ఆ రోజు ఒక అభిప్రాయానికి వచ్చినాం. అంటే ఈరోజు పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నినాదం చెప్తున్న పరిస్థితి ఉంది సార్. సో రియాలిటీగా తెలంగాణ ప్రజలు విమోచనం అనుకోవాలా, విలీనం అనుకోవాలా, విద్రోహం అనుకోవాలా? విలీనం అయితే జరిగింది కదండి. ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా విలీనం జరిగింది. విలీనం జరిగి మనం భారతదేశంలో అంతర్భాగమైనాం. ఆ తర్వాత కాలంలో ఒక 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత మనం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఏర్పరచుకున్నాం. కాబట్టి ఒక మార్పు జరిగింది. ఆ మార్పుకు సంకేతమే మనం 48 సెప్టెంబర్ 17న జరిగినటువంటి విలీనం. అందుకని ఆ విలీనాన్ని గుర్తు చేసుకోవటం చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది కోదండరామ్ గారి వాదన.